ముందు ఏం చేసామంటే ఆవాలో జీలకర్ర వేసాను, తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇది ఈ గ్రేవీ ఎలా తయారు చేస్తామో చూడండి, బిర్యానీలోకి అదిరిపోద్దండి. ఎక్కువగా ముస్లిం హోటల్లో చేస్తారండి ఇది. హైదరాబాద్ ముస్లింలు పెళ్ళిళ్ళలో ఇది స్పెషల్. నేను మీకు చేసి చూపిస్తున్నాను. తర్వాత ఈ టమాటో పాటు ఇంకొక స్పెషల్ ఉంటుంది. ఇందులో డ్రైడ్ ఆనియన్స్ వేయాలండి. ఇది స్పెషల్ అండి. చూడండి, కొత్తిమీర అండి, కొంచెం పుదీనా అండి. ఇది స్పెషల్. ఇందులో ఏంటంటే 3 ఐటమ్స్ అండి. వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, నువ్వులండి. ఈ 3 వేసిన తర్వాత ఉడకనివ్వాలండి. కొద్దిగా నీళ్ళు వేసి కొంచెం నువ్వులు, కొబ్బరి, ఈ 3 నువ్వులు తక్కువ వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు, కొబ్బరి సంబాళ్ళు వేసుకుని చేయాలండి. ఈ గ్రేవీకి ఇదే స్పెషల్ అండి. ఇది ఒక 5 minutes అలా ఉడకనిద్దామండి. అప్పుడు మిగిలిన వేద్దాం చూద్దరు. కానీ పడిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి అండి, కొంచెం మసాలా పొడి వేసానండి, కారం వేసానండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి, బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల్లో ఉడకనివ్వాలండి. నీళ్ళు వేసి చింతపండు పులుసు వేయాలండి. ఇందులోనూ 10 నిమిషాల్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు చేసిన తర్వాత వాటర్ వేస్తున్నానండి. కొంచెం థిక్ చికెన్ అయిపోయింది, కొంచెం పలసగా అయిపోయిందండి. ఇది ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో ఇది స్పెషల్ అండి. అంత అద్భుతంగా ఉంటుంది. బిర్యానీలోకి దమ్ బిర్యానీ కానీ, మామూలు బిర్యానీ కానీ, ప్లెయిన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ, ఏ బిర్యానీలో కన్నా సూపర్ అండి బాబు.